కచ్చిన కట్టాలకు ఈ గుండె కలిగి పచ్చలైనట్టు నాకు దేవుడు ఉన్నది. ఈ గుండె ఆపలేకుండా బతుకుడంటే మీ ప్రార్థన. మరి ఈ మార్గ ప్రార్థన, కోడల ప్రార్థన బతుకుతున్నట్ల మాట మాట్లాడటానికి కూడా ఒక్కొక్క పర్యంకులు అన్నట్టు అయితేని నాకు మంచి మాట కొరకు సాయం చేయండి. మరి అన్ని దేశాలకు తిరిగేస్తుండ్రు అయ్యగారు మార్గబాబు. ఒక ఆశ ఉన్నది నాకు, పార్లలా బొంబాయిలా అయినే బాబు తెచ్చండి తీసుకున్నాను. నేను కూడా పనివేలిలో తీసుకున్నా. అంతటా తిరిగేస్తారు కానీ మరి పనివేలికి వెళ్ళాలి. ఇల్లు అక్కడ సత్యం ఎంత అర్థం చేసుకోవాలి, అక్కడ సత్యం చెప్పి రావాలి అన్న ఆశ. మీరు కూడా ప్రార్థన చేయండి. అయ్యగారు మార్గబాబు వెళ్ళాలి, పనివేలికి పోయి చూసి రావాలి. ఆ చిన్నతనములే నాకు బాగా జ్వరం వచ్చింది. ఒక అయ్యగారి కొరకు పంపిండ్రు నా కొడుకును. పంపితే ఎప్పుడు అతడు ఈ దక్కన్న రాజ్యంలో నా కొడుకుని నేను ఎప్పుడు చూస్తాను జ్వరంతో అక్కడ కూర్చుండి ఎడితే వచ్చిండ్రు. ఎంత దూరంతోనో గాడి మీద పోయి తోలుకొచ్చిండు. తోలుకొచ్చినాక నా కన్నీళ్ళు చూసిండ్రు అయ్యగారు. అమ్మా భాషలో మాట్లాడుతుండు. అమ్మా తెరా బేటకు బాగా నచ్చా దేక్తాయ్ అని చెప్పిండు. అబ్బా అయ్యా నువ్వు దేవనార్తి ఇచ్చే నా కొడుకుని దేవుడు గొప్పగా ఆడుకుంటాడు అనుకొని అయితే అక్కడ మంచి మంచి భక్తులు సేవకిద్దరు పిల్లల కొడుకుల బిడ్డల 15 సంవత్సరాలలో 15 మంచిగా అంటలు చేసి బైబుల్ చేతికిచ్చి అలా కప్పగిస్తారు. అలా పెళ్ళిళ్ళు పేరంటాలు ఇవి ఉంటాయి, సేవనే చేస్తారు. అటువంటి పరిచితమైన తలంలో భక్తి చెందేసుకున్నాడు. మరి అటువంటి సేవనే చేస్తుండు. మరి పనివేలికి వెళ్ళాలి ఇల్లు. నా కోరిక మీ ప్రార్థన కూడా ఉండాలి. నాకు ఈ మాట మంచిగా కొరకు ఈ గుండె నా గుండె ఎలాగ పలి ఉన్నదో అనుకుంటాను. నేను పాట పాడితే పొద్దుగా దాకా పాట పాడేదాన్ని. నాకు మాట అత్తలేదు. ప్రార్థన చేస్తామంటే కూడా నాకెంతో సతమతం అవుతుంది. నా ఆరోగ్యం మంచిగా ఉండే కొరకు ప్రార్థన చేయండి. మరి కొడుకు కూడా ఇంకా సాకరి చేయాలి, సాయం చేయాలి. మరి ఇంకా నేను పని చేయాలి. దేవునికి స్తోత్రం. కొద్ది సాధ్యం దేవుడు దీవించును గాక.